హాయ్ గైస్, నా పేరు అభయ్. మీరు చూస్తున్నారు అభయ్ కార్ రివ్యూస్. ఇది నా మొదటి కార్ రివ్యూ వీడియో. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడైనా స్కిప్ చేసినట్లయితే ఇంపార్టెంట్ విషయాలు అనేది మనం మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కార్ని మనం చూస్తున్న కార్ వచ్చేసి మారుతి సుజుకి వ్యాగనార్. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. రీసెంట్గా ఈ వ్యాగనార్కి ఇంతకుముందు ఉన్న వ్యాగనార్స్తో కంపేర్ చేయకుండా దీనికి ద బిగ్ న్యూ వ్యాగనార్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే దీని డిజైన్ వచ్చేసి ఇంతకుముందు ఉన్న వాటి కంటే చాలా బెటర్గా ఉంది. డిజైన్ పరంగా కూడా చాలా మార్పులు చేయటం అనేది జరిగింది. మీరు చూస్తున్నది మారుతి సుజుకి వ్యాగనార్ సిఎన్జి 1.0 వేరియంట్. మారుతి సుజుకి గురించి చెప్పాలంటే 1993లో జపాన్లో మొట్టమొదటిసారిగా దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. 1999లో ఈ మారుతి సుజుకి అనేది ఇండియాకి వచ్చింది. అప్పటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్కి, ఎవరైతే ఫ్యామిలీ కార్ జర్నీస్ చేయాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఇది ఒక బెస్ట్ సెల్లింగ్ కార్గా గుర్తింపు తెచ్చుకున్నది. వ్యాగనార్లో వ్యాగన్ అంటే బండి అని, ఆర్ అంటే రీక్రియేషన్ అని అర్థం. ఇంతకుముందు వ్యాగనార్ మైలేజ్లో కానీ కంఫర్ట్లో కానీ కస్టమర్స్ యొక్క మెప్పు పొందింది అని చెప్పుకోవచ్చు. కానీ దాని డిజైన్ పట్ల కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఆడియన్స్లో కానీ కార్ డ్రైవ్ చేసే వారిలో కానీ ఉండేది. కానీ ప్రజెంట్ వచ్చిన వ్యాగనార్లో డిజైన్ విషయంలో చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఒక బాక్స్లా ఉందని విమర్శ చాలామందిలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ రేర్ రివ్యూ కూడా ఎట్టిగా అలాగా డిజైన్ చేయటం అనేది జరిగింది. ప్రజెంట్ మనం చూస్తుంది వ్యాగనార్ 6th జనరేషన్ వ్యాగనార్ సిఎన్జి ఎల్ఎక్స్ఐ. దీని డైమెన్షన్స్ ఒకసారి చెక్ చేద్దాం. లెంత్ వచ్చేసి 3655 mm, విడ్త్ వచ్చేసి 1620 mm, హైట్ వచ్చేసి 1675 mm, వీల్ బేస్ వచ్చి 2345 mm, కర్బ్ వెయిట్ 845 kgs, గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm, టర్నింగ్ రేడియన్స్ 4.7 meters, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ పెట్రోల్ ఫిల్లింగ్ వచ్చేసి ఇది 32 లీటర్స్ దాకా ఇచ్చారు. అయితే సిఎన్జి కెపాసిటీ వచ్చేసి 60 లీటర్స్, అంటే 10 kgs వరకు సిఎన్జి మనం ఫిల్ చేసుకోవచ్చు. ఈ న్యూ వ్యాగనార్లో ఇంచుమించు 12 వేరియంట్స్ అనేది మనకి అవైలబుల్లో ఉంటాయి. ఇంజిన్ కెపాసిటీ వచ్చి 1 లీటర్, అలాగే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్లో లేకపోతే సిఎన్జిలోనే అవైలబుల్గా ఉంటాయి. సిఎన్జి వచ్చేసి 1.0 లీటర్ దానికి మనకు లభిస్తుంది. దీంట్లో ఇంజిన్ పరంగా 998 cc అనేది మనకు లభిస్తుంది. 3 సిలిండర్ ఇంజిన్లో వస్తుంది. వ్యాగనార్ సిఎన్జి యొక్క ఫ్రంట్ లుక్ని మనం గమనిస్తే ఈ ఫ్రంట్ లుక్లో క్రోమ్ గ్రిల్ వచ్చి సుజుకి యొక్క లోగో కనిపిస్తుంది. అలాగే చాలా అట్రాక్టివ్ లుక్ కూడా ఫ్రంట్ నుంచి మనం గమనించవచ్చు. దాని హెడ్ ల్యాంప్స్ కూడా చూస్తే కన్వర్షనల్ హెడ్ ల్యాంప్స్, అలాగే సైడ్ ఇండికేటర్స్, ఫాగ్ ల్యాంప్స్ అనేది ఈ సిఎన్జి వేరియంట్లో ఉండవు. మనకి ఫాగ్ ల్యాంప్స్ లేకుండా ఈ కార్ అనేది కనిపించడం జరుగుతుంది. సైడ్ ఇండికేటర్ కూడా మనకి కనిపించడం జరుగుతుంది. సైడ్గా ఈ యొక్క లుక్ని చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. అలాగే రేర్ వ్యూ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే రేర్ వ్యూలో సుజుకి యొక్క సింబల్, అలాగే వ్యాగనార్ యొక్క నేమ్ అనేది మనకి రేర్ వ్యూలో కనిపించడం అనేది జరిగింది. సిఎన్జి అని పైన ఇక్కడ గ్లాస్ పైన రాయటం అనేది జరిగింది. అలాగే ఈ రేర్ వ్యూలో కూడా మనం ఎంతగానో కార్ చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, మనం వ్యాగనార్ కీ చూసుకుంటే దీనికి మీ రిమోట్ కంట్రోల్ యాక్సెస్ ఏమీ ఇవ్వలేదు, మామూలుగానే ఉంటుంది నార్మల్ కీ లాగే. ఈ కార్లో ఇంటీరియర్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. కార్ డోర్ వచ్చేసి చాలా విశాలంగా ఉంటుంది. ఎలాగా పెద్ద పర్సనాలిటీస్ అయినా కానీ ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. డోర్ మీద చూస్తే సిఎన్జి వేరియంట్లో 2 పవర్ విండోస్, ఫ్రంట్ 2 పవర్ విండోస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే సెంటర్ లాకింగ్ ఇస్తున్నారు. విండోస్ గ్లాస్ లాక్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అలాగే చిన్న
చెప్పవచ్చు. అలాగే ఒక బాటిల్ హోల్డర్ కూడా ఇవ్వడం జరిగింది. కొద్దిగా స్పేస్ అనేది డోర్కి ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసినట్టయితే స్పీకర్ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంది. జనరల్గా సిఎన్జికి అయితే స్పీకర్ అనేది ఉండదు. అలాగే స్టీరియో సిస్టమ్ కూడా అవైలబుల్గా లేదు. అవి మనం యాక్సెసరీస్లో ఎంచుకోవాలి. ఇంకా స్టీరింగ్ లుక్ వస్తే ఇలా ఉంటుంది. కంప్లీట్గా డాష్ బోర్డ్ను మనం చూడవచ్చు వ్యాగనార్లో. సరే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి దాని యొక్క లుక్ అనేది చూద్దాం. మనకి కనిపిస్తుంది ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. ఒకసారి కార్ స్టార్ట్ చేసి చూద్దాం. కీని ఇన్సర్ట్ చేసి ఇంజన్ని ఆన్ చేద్దాం. ఇలా ఇంజన్ ఆన్ చేస్తే క్లస్టర్లో ఇలాగా కనిపిస్తూ ఉంది. దీనిలో 2 ట్రిప్ మీటర్, యావరేజ్ ఫ్యూయల్, డిస్టెన్స్ టు ఎంటీ, డిజిటల్ క్లాక్, లో ఫ్యూయల్ వార్నింగ్, డోర్ హజార్డ్ వార్నింగ్, గేర్ అండ్ షిఫ్ట్ ఇండికేటర్ కనిపిస్తుంది. దీనిలో మనకి పెట్రోల్ యొక్క ఫిల్లింగ్ ఎంత ఉంది, అలాగే సిఎన్జి యొక్క ఫిల్లింగ్ ఎంత ఉంది అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం ఈ క్లస్టర్ చూస్తే కూడా క్లస్టర్ కూడా కొద్దిగా అట్రాక్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు. వ్యాగనర్ యొక్క ఫ్రంట్ డాష్ బోర్డ్ని చూస్తే చాలా విశాలంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది అని కూడా చెప్పవచ్చు. ఎక్కువ లెంత్ ఉంది, అట్రాక్టివ్గా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. మ్యూజిక్ సిస్టమ్ మనం చూడవచ్చు. దాన్ని యాక్సెసరీస్లో వాళ్ళైతే కంపెనీ కూడా ఇవ్వటం అయితే జరగలేదు, మనం వేయించుకోవాలి. సోనీ యొక్క మ్యూజిక్ సిస్టమ్ మనం చూడవచ్చు. అక్కడ కొద్దిగా స్పేస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆల్ సిగ్నల్ ఇండికేటర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అలాగే కింద మనం చూసుకున్నట్లయితే మాన్యువల్ ఏసీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ హీటర్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 12 volts ఛార్జింగ్ సాకెట్ అనేది కూడా మనం చూడవచ్చు. అక్కడ మొబైల్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. మొబైల్ని కూడా మనం అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మనం అలాగే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ని కూడా మనం చూడవచ్చు. కొద్ది వెనక కప్ హోల్డర్ ఒకటి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే హ్యాండ్ బ్రేక్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. వెనక చూసుకున్నట్లయితే రేర్ ఏసీ వెంట్స్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు అని చెప్పుకోవచ్చు. ఇక ప్యాసింజర్ సైడ్ డాష్ బోర్డ్ని కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇలా డ్యూయల్ టోన్లో డాష్ బోర్డ్ లుక్ అనేది కనిపించడం జరుగుతుంది. మనం ఆ గ్లో బాక్స్ని ఓపెన్ చేద్దాం. గ్లో బాక్స్ కూడా చాలా అట్రాక్టివ్గానే ఉంది. లోపల స్పేస్ కూడా కన్వీనియంట్గానే ఉంది. ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు. అలాగే ప్యాసింజర్ సైడ్ పవర్ విండో అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక స్టీరింగ్ విషయానికి వస్తే సుజుకి లోగోతో స్టీరింగ్ అట్రాక్టివ్గా కనిపిస్తుందని చెప్పవచ్చు. స్టీరింగ్ యొక్క ఆడియో యొక్క స్టీరియో యొక్క కంట్రోల్స్ అనేది స్టీరింగ్ పై ఇవ్వటం జరగలేదు. అలాగే ఒక సింగిల్ ఎయిర్ బ్యాగ్ అనేది సేఫ్టీ పరంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. కార్ యొక్క సీట్స్ని కూడా మనం గమనించవచ్చు. దీనిలో సీట్స్ వచ్చేసి ఫ్యాబ్రిక్ సీట్స్ కవర్స్ అనేది ఇవ్వటం జరిగింది. సీట్స్ కూడా చాలా కంఫర్ట్గా మెత్తగా ఉన్నాయి. లోపల కూర్చొని చూస్తే మన ఫ్రంట్ లుక్ కూడా చాలా బాగుందని చూపవచ్చు. అలాగే సీట్స్కి హెడ్ రెస్ట్ అనేది కూడా ఇవ్వటం జరగలేదు. ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అనేది మనకి వ్యాగనార్ సిఎన్జిలో ఇవ్వటం అనేది జరిగింది. ఇక రేర్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. రేర్ వ్యూలో మనకి ఈ డోర్ ఎలా కనిపిస్తుంది, ఇది కూడా విశాలంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ 2 పవర్ విండోస్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ రేర్ వ్యూ వచ్చేసి మనకి మాన్యువల్గానే మనం టర్న్ చేసుకోవాలి. స్పీకర్కి స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. బాటిల్ హోల్డర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. చెప్పాను కదా, మాన్యువల్గానే మనం విండోని కిందకి దించుకోవాలి. వెనక నుంచి చూస్తే సీట్ ఎలాగా మనకు కనిపిస్తుంది. పూర్తిగా మనకి ఫ్రంట్ సీట్స్ వెనక్కి జరిపేసినా కానీ లోపల చాలా విశాలంగా వెనక వైపు ఉంటుందని చెప్పుకోవచ్చు. కంఫర్ట్ విషయంలో అయితే వ్యాగనార్కి మనం
పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కూర్చున్నప్పుడు కూడా మనకి స్పేస్ అనేది రూమ్ స్పేస్ అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈజీగా ముగ్గురు అనేది ట్రావెల్ చేయవచ్చు. దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కంఫర్ట్గా ముగ్గురు అనేది మనం చూడవచ్చు. ఫైర్ ఎక్స్టింగ్విషన్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది అని మనం అనుకోవచ్చు. ఎప్పుడైనా సిఎన్జి మనకి ఉంది కాబట్టి ఎప్పుడైనా ఫైర్ అయినప్పుడు దీనికి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక వీల్స్ విషయానికి వస్తే వీల్ క్యాప్స్ అనేది సిఎన్జిలో ప్రొవైడ్ చేయటం జరగట్లేదు. మనమే యాక్సెసరీస్లో కొనుక్కొని మనం ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే టైర్స్ కూడా జేకే టైర్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. టైర్ యొక్క డైమెన్షన్స్ మనం చూసుకున్నట్లయితే 155/80 R13 వీల్ అనేది వ్యాగనార్ సిఎన్జి 1.0 ఎల్ఎక్స్ఏలో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో గాయస్, ఇది వ్యాగనార్ సిఎన్జి యొక్క 1.0 యొక్క రివ్యూ. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.